జనరల్ గా మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళను మనందరం ఏమంటాం? హంతకుడని, నిందితుడని, క్రిమినల్ అని ఒక్కొక్కరం ఒక్కో విధంగా అంటాం. కానీ ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మనందరికి భిన్నంగా పాపం పిల్లోడు, చిన్న పిల్లోడు, పసిపిల్లోడు ఏదో తెలిసి తెలియక చేసినని అంటుంటాడు. ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి యేసు ప్రభు సిగ్గెందుకు పెట్టలేదో నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే సిదిరి అప్పలరాజు గారి కొడుకు ఆరవను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాడు లేదా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాడు అంటే అట్లెట్లా అరెస్ట్ చేస్తారు ఆ పిల్లోని, ఇది పక్క రాజకీయ కక్ష అంటున్నాడు. అయితే ఒక 10-12 డేస్ బ్యాక్ ఈ అప్పలరాజు గారి కొడుకు ఎవరైతే ఉన్నాడో 18 ఏళ్ళు కూడా నిండకుండా ఆయన బైక్ తీసుకొని అడ్డగోలుగా బండి నడిపి ఒక గొర్రెల కాపరిని తరలించడం వల్ల తను అక్కడనే చనిపోవడం జరిగింది. దానికి పోలీసులు అరెస్ట్ చేసుకోకుండా ముద్దు పెడతారా జగన్మోహన్ రెడ్డి? ఇంకొక అలిగేషన్ ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పైన, అయితే ఒక బీసీ బిడ్డని కక్ష సాధిస్తున్నాడు, ఆరవను అరెస్ట్ చేశారు, మరి సిదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తారా అని ఈయన కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక బీసీ బిడ్డనే, బీసీ బిడ్డలు అయితే చంపొచ్చు, నరకొచ్చు, మర్డర్ చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు అన్నట్టు మీరు ప్రెస్ మీట్ లో పెడుతున్నారు. లేదు సార్, చట్టం ఎవరికైనా చట్టమే, మీకు మాకు చుట్టం కాదు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే యాక్సిడెంట్ చేసింది ఆరవ్ అప్పలరాజు గారి కొడుకు, మరి అప్పలరాజు గారిని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మీరు బాధపడిపోతున్నారు. డెఫినెట్ గా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఫస్ట్ టైం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిగ్గు శరం ఉన్న ఏ తండ్రి అయినా కూడా కొడుకు తప్పు చేస్తే వాడిని దండించాలి లేదా పోలీసులకు అప్పగించాలి. కానీ మీరు ఎవరైతే బీసీ బిడ్డ అని చెప్తున్నారో ఇదే అప్పలరాజు అనే విధవ ఏం చేసినంటే ఎవరైతే యాక్సిడెంట్ గురి కాబడ్డ దానయ్యను కాపాడలేకపోయాడు, ఆయన కుటుంబాన్ని పరామర్శ చేయలేకపోయాడు. కానీ చేసిన నీచమైన పని ఏంటంటే వాళ్ళ కొడుకు ఆరవను తప్పించే ప్రయత్నం చేశాడు. సో దీనికి పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు అన్ని తెలిసే మీరు మాజీ ముఖ్యమంత్రి, నిందితుడికే కాదు నిందితుడికి సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా శిక్ష అర్హుడే కాబట్టి డెఫినెట్ గా ఏపీ పోలీసులు సిదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తారు, బరాబర్ చేస్తారు. ఇక్కడ బీసీ కార్డు ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లే. అసలు ఈ సబ్జెక్ట్ ఏంది, సిదిరి అప్పలరాజు కొడుకు ఏమి యాక్సిడెంట్ చేసిండు, వీటన్నిటి గురించి మనం గతంలోనే వీడియోలో మాట్లాడినాం. ఒకసారి ఈ వీడియో చూడండి. సిదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఆరవ్ బైక్ వేగంగా నడుపుకుంటూ శ్రీకాకుళంలోని కాశీబుగ్గ దగ్గర ఒక గొర్రెల కాపరి దానయ్య అనే ఒక నిరుపేద వ్యక్తిని గుద్దడం జరిగింది అరౌండ్ 9:32 ఆ ప్రాంతంలో. అయితే అక్కడికక్కడనే పాపం దానయ్య అనే గొర్రెల కాపరి చనిపోవడం జరిగింది. ఈ ఆరవ్ అని అప్పలరాజు గారి కొడుకుకు అక్కడక్కడ గాయాలు కావడంతో వాళ్ళ నాన్న సిదిరి అప్పలరాజు మానసిక స్థితి చాలా మంచి ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి ఏం చేసినంటే ఎవరినైతే గుద్దాడో వాళ్ళ కొడుకు ఆయన ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లకుండా వాళ్ళ కొడుకును మాత్రం పలాసలోని ఒక ఆర్థోపెడిక్ బాలకృష్ణ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చిన్న చిన్న గాయాలు వాటికి కుట్లేపించి వాళ్ళ కొడుకును మాత్రం ఊరు దాటించే ప్రయత్నం చేసి వాళ్ళ కొడుకు ప్లేస్ లో వాళ్ళ అనుచరుడు వేరే అబ్బాయిని అమాయకుని అక్కడ ఇరికించాడు. ఎంత దారుణం ఇది. కరెక్ట్ అదే టైంకి ఆ దానయ్య అనే గొర్రెల కాపరిని ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్తే మేబీ లాస్ట్ మినిట్ లో బతుకుతుండేనేమో. లేదు, ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేపట్టిన నువ్వు ఫస్ట్ నీ కొడుకుని తిట్టి కొట్టి నానా అద్భుతులు మాట్లాడి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో దానయ్యను ఆయనను పరామర్శించి బతికుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోతే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి తప్పు మాదమ్మా, మా కొడుకుదమ్మా, వాడికి శిక్ష పడేలా నేనుంటా, మీ కుటుంబాన్ని అండగా నేనుంటా అని చెప్పాల్సిన రెస్పాన్సిబుల్ ఎక్స్ మినిస్టర్ చేసిన చండాలమైన గలీజ్ పని ఏదైనా ఉందంటే ఇది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే విధవలు మొత్తం వైసీపీలో ఉంటారా లేకుంటే వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఏదోలు అవుతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష గారు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ అవి ఇవి తీస్తే మన అప్పలరాజు గారు దగ్గరుండి వాళ్ళ కొడుకును హాస్పిటల్ తీసుకెళ్తుండు, వాళ్ళ కొడుకు ప్లేస్లో వేరుని ఎక్కిస్తుండు. గత అసెంబ్లీలో మీ జగనన్నకు భజన చేసే క్రమంలో చంద్రబాబు గారిని తిట్టావు. అసలు చంద్రబాబు గారి విషయంలో అయితే ఎంత కూర్చున్నావు, ఆయన మానసిక స్థితి బాగాలేదన్నావు గత అసెంబ్లీలో. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు చెప్పు అప్పలరాజ్, ఎవరి మానసిక స్థితి బాగాలేదు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే కర్మ అంటారో ఏమంటారో నాకు తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన తిట్టిన ప్రతి విధును కర్మ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సిదిరి అప్పలరాజ్ టైం సరే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు బండి నడిపే విధానం ఎట్లా ఉంది, అంత స్పీడ్ ఎందుకు, హెల్మెట్ ఉందా, మాజీ మంత్రి కొడుకైతే రూల్స్ ఉండవా, అంత అడ్డగోలుగా నడిపి 9:32 ఆ ప్రాంతంలో నైటు ఆ వ్యక్తిని చంపి
లొంగిపోకుండా వాళ్ళ నాన్నకు చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయకుండా అదే టీడీపీ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పార్టీ తరఫున 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యే గౌతి శిరీష గారు భరోసా ఇచ్చారు, మీకు మేము ఉన్నాం, బాబు గారు ఉన్నారని. నిర్దాక్షిణంగా చంపిన మీరు ఇవ్వాల్సిన భరోసా వచ్చి టీడీపీ ఇస్తుంది. మీరు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలాస ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు మొత్తం చూస్తున్నారు. సీదిరి అప్పలరాజు గారు, తెలంగాణ వ్యక్తుల మేమే చూస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ప్రజలు చూడరా? మీరు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మిమ్మల్ని ప్రజలు రాణిస్తారా? ఇది ఒక్కటి చాలు మీరు ఓడిపోవడానికి. మీలాంటి విధవాలు చాలు జగన్ రెడ్డి మళ్ళా పడిపోవడానికి. ఆ సైకో గారికి ఆ జగన్ గారికి ఎందుకు ఇలాంటి విధవాలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళని ఎందుకు నిలదీయడు? ఇలాంటి వాళ్ళని ఎందుకు వార్నింగ్ ఇయ్యడు? ఇంకా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇది సిగ్గుమాన చర్య కదా. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో పోయి ఓదార్చినావు కదా, ఎక్కడ ఏ శవం ఉన్నా కూడా ఓదార్చినావు కదా జగన్. ఇప్పుడు ఆ బాధిత కుటుంబం, దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళు, మా విధవ, మా మాజీ మంత్రి గారిని కొడుకు చేసిన ఈ పని అమ్మ అని వాళ్ళ భార్యకు భరోసా ఇవ్వు. చిన్న బేబీ ఉంది, ఆ బేబీకి భరోసా ఇవ్వు, వాళ్ళ అమ్మకి భరోసా ఇవ్వు. ఇమీడియట్గా సీదిరి అప్పలరాజును నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయి. అప్పుడు జగన్ దమ్మున్న లీడర్ అంటారు. కానీ శవాలతో రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరడానికి ఆ సాయి కృష్ణ లాంటి మృగం దగ్గరికి వెళ్ళడం కాదు. ఇలాంటి పేదవాడైన తానయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పరామర్శించే జగన్